ఎట్లా కుమ్మరి ఘటన దాదాపు జరిగి వారమైన ఇంతవరకు బాధితులకు న్యాయం జరగలేదు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సేమ్ సామాజిక వర్గం అనే కేసు తీసుకోవడం లేదు? ఈరోజు కుమ్మెరాని కుమ్మెర ఇన్సిడెంటు సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చాకలి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ, తన కోడలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. చాలా శ్రీనివాస్ రెడ్డి అనేటోడు, మధుసూదన్ రెడ్డి అనేట ఆయన, తుకారాం రెడ్డి, అక్కడ ఉన్న సర్పంచ్, వీళ్ళంతా కూడా ఈ కుమెర గ్రామం కూడా మన రేవంత్ రెడ్డి గారి ఊరు కొండారెడ్డిపల్లికి ఒక 40 కిలోమీటర్ల దూరం, అది సమీపంలో షార్ట్కట్లో పోతే 30 కిలోమీటర్ల దూరం ఉంటుందని కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత దగ్గర వాళ్ళ 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 గ్రామానికి సంబంధించిన దగ్గరనే ఇంత పెద్ద ఎత్తున ఒక అఘాయిత్యం జరిగితే ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఆయనే, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆయనే. శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. కానీ ఈ రకంగా అసలే స్పందించకపోవడం అనేది మనం కొత్తగా చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీకి ఇస్తాం, ప్రజలందరూ హక్కుల్ని కాపాడుతాం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా తమ పరిపాలన కొనసాగించట్లేదు మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఇక్కడ రెడ్డి కుల దురహంకారం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా ఇంకా విర్రవీగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మా దగ్గర బంధువు, అందుకే మేము చెప్పినట్టు ఇట్లా నడుస్తుంది, ఇట్లా నడవాలనేది తీసుకొస్తాను. యాడికి పోతా ఉంది ఈ సమాజం అంటే మళ్ళీ మధ్యయుగాల నాటికి పోతుందా అనేది, పోతుందా ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, జాతిపిత ఎవర్రా, జాతిపిత అంటే మేము ఉండాలి, ఈ తెలంగాణ జాతికి పితలో ఎవరైనా ఉన్నారంటే మరి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉండాలి అనే సెన్స్లో తన మాటల్ని అర్థమైపోయినాయి. అది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని దృష్టిలో పెట్టుకొని అట్లా మాట్లాడినా కూడా తన కుల దురహంకారం, రెడ్డి కుల దురహంకారం ఏదైతుందో అది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది అక్కడ. కాబట్టి ఆయన అయినా కూడా మేము ఉండాలి, ఉంటే మేమే ఉండాలి కానీ ఇంకెవడు ఉండొద్దు అనేది చాలా స్పష్టంగా మాట్లాడిండు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు సాక్షాత్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడిన తర్వాత దాని స్ఫూర్తిగా పొందినటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుండాలు ఈరోజు పేద బడుగు బలైన వర్గాల మీద దాడి చేస్తూ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ 2 ఏళ్ల పాపను కూడా చిదిమేసినా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం ఏదైతే ఉందో చూసారా, అది వీళ్ళు జాతీయ స్థాయిలో చెప్పినటువంటి ప్రజాస్వామికం, రాజ్యాంగం పట్టుకొని తిరిగే హక్కు కూడా వీళ్ళకి లేదనేది నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి మీరు జాతీయ స్థాయిలో మేము రాజ్యాంగం కాపాడతాం, హక్కుల్ని కాపాడతాం, ప్రజాస్వామికంగా ఉంటామని చెప్పేసి ఏదైతే నినాదిస్తారో అవి మొదటగా తెలంగాణలో అమలు చేసి దీన్ని స్ఫూర్తిగా మేము ఇట్లా వ్యవహరిస్తున్నాం అనేది తీసుకోవాలి. అందులో భాగంగానే మేము ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి విషయాలపైన తక్షణమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పైన విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ జరిగిన ఘటన పైన కనీసము ఎంక్వైరీ వేసి ప్రాథమికంగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించకుండా ఇంతవరకు కాలయాపన చేస్తున్నారంటే దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నట్టు స్పష్టంగా సమాజానికి తెలుస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా ఇమ్మీడియట్లీగా, హోంశాఖ మీ వద్ద ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా పోలీసు వారికి మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇది మీరు అదే పద్ధతిలో ఒక నిర్లక్ష్యపూరితంగా అదే పద్ధతిలో ఉంటే మాత్రం చివరిగా రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం పైన మచ్చ తీసుకొచ్చి మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని చెప్పేసి 8వ హామీ అని చెప్పి ఏదైతే మీరు ఎన్నికల ముందు చెప్పిరో ఆ 8వ హామీ అనేది మీరు ఉల్లంఘించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులతో పాటు అనేక ప్రజా సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. అక్కడ వారికి ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఈ విషయాన్ని ముందుకు పోకుండా ఈ విషయంలో ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే గ్రామాల్లో ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజ్యం వెళుతున్నారో అటువంటికి ఒక
మీరు అడ్డుకట్ట వేయాలంటే వారిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత నీపైంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కానివ్వండి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన హత్యగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటికే ఆలస్యమైంది. ఆలస్యం కాకుండా రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్ర కులాల పెత్తందారులు చేసినటువంటి ఈ హత్యగానే చూడాలి. ఇది కుల దురహంకారంతో జరిగిన హత్యగానే చూడాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే అసలు జాతరతో ఈ పెత్తందారులు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధం లేదు. జాతర అనేది యాదవ కులాస్తుల జాతర. అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి తుకారాం రెడ్డి కావచ్చు, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఆయనతో పాటు ఉన్న ఇతర ఎవరైతే పెత్తందారులు కావచ్చు, ఏదో పాత ఘర్షణని మనసులో పెట్టుకొని అత్యంత హీనంగా అక్కడ నుంచి ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టి వేధించి అతను వదిలిపెట్టమని చెప్పేసి ఓ చిన్న పాపని 2 నెలల పసిగందుని కాళ్ళ దగ్గర పెడితే కాళ్ళ పసిపాపని కూడా కాళ్ళతో తన్ని అత్యంత క్రూరంగా మానవత్వం లేకుండా మానవ మృగంలాగా కుల దురహంకారంతో ఈరోజు పసిపాపని చంపి హత్య చేసినటువంటి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో, ఈ దుర్మార్గులు ఉన్నారో, ఈ పెత్తందారులు ఉన్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా మళ్ళీ చట్టం బయటికి రాకుండా అసలు ఇంకోసారి ఇట్లాంటి మానవత్వం లేకుండా వ్యవహరించే పద్ధతులు ఉండకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అదే ఈ రాష్ట్రానికి స్వయంగా హోంమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన సొంత జిల్లాలో ఈ ఘటన జరిగితే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగితే ఆయన కులపోళ్ళనా లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళనా ఆయన పార్టీ వాళ్ళనా ఎందుకు కనీసం మాట్లాడలేదు? బండబూతులు ఇతర పార్టీలను తిట్టుకునే వీళ్ళు, నువ్వు పట్టోడు నువ్వు పొడుగోడు అని తిట్టుకునే వీళ్ళు ఇంత కుల వివక్షతో కుల దురహంకారంతో కులం కొవ్వు మదమెక్కినటువంటి చర్యలుగా చేసినటువంటి వాళ్ళు ఒక సామాన్య పేద కుటుంబాలకు సంబంధించిన ఒక రజక కుటుంబానికి సంబంధించిన ఓ పసిపాపని హత్య చేసి చంపితే కూడా కనీసం సీఎం కానీ పై అధికారులు కానీ స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య. ఈరోజు ఎస్ఐ సిఐ కావచ్చు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే చంపారో వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఈరోజు ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం లాంటి పార్టీలు పోయి పోరాడితే ఈరోజు కేసు పెట్టి 3 జైలుకు పంపి ఇంకో 5 దొరకలేదు అంటున్నారు. రివర్స్ కేసు పెట్టి బాధితులనే పోలీస్ స్టేషన్ పిలిపించి ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఆయన స్పందించాలి. ఈ ఘటనని ఆయన ఎవరైతే సీరియస్గా తీసుకోవాలి, అవసరమైతే ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించాలి, బాసలుగా ఉండాలి, న్యాయం చేకూర్చాలి. కుల దురహంకారంతో కులం కొవ్వుతో మదమెక్కినటువంటి ఎవరైతే ఇట్లా ఈ పని చేసినట్టారో వాళ్ళని జైలు నుంచి బయటకు రాకుండా కఠినమైన చట్టాలు పెట్టి మరొకసారి కుల వివక్షతలు చూపించకుండా కుల దురహంకారాన్ని ప్రదర్శించకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉమెన్ కమిషన్ ఉంది. దాదాపు చిన్న చిన్న విషయాలు, బట్టల విషయాలు ఉమెన్ కమిషన్ వెంటనే స్పందిస్తుంది. ఒక పాప చనిపోయిన ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందించలేదు? ఈరోజు ఉమెన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇతర మానవ హక్కుల కమిషన్లు కావచ్చు, అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు స్పందించట్లేరు. అందుకే మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కావచ్చు, కమిషన్ కావచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న పోస్టర్లు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ జరిపి త్వరగా న్యాయం చేయాలని చూసే మీరు ఒక మహిళని ఇది చేసి మహిళని ఏడిపించి ఓ చిన్న పాపని చంపి అత్యంత హీనంగా ప్రవర్తించినటువంటి ఈ ఘటన మీరు ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? తక్షణమే మహిళా కమిషన్ కావచ్చు, మానవ హక్కుల కమిషన్ కావచ్చు, మానవ హక్కుల హననం జరిగింది ఇక్కడ, మానవ హక్కులు లేకుండా చేశారు ఇక్కడ. అత్యంత నీచంగా ఇట్లాంటి ఆధునిక సమాజంలో కూడా కులం పేరుతో కుల వివక్షను చూపిస్తూ మీరు పలానా కులం వాళ్ళని చెప్పేసి దాడి చేసి కాళ్ళతో దాన్ని కొట్టి హింసించే పద్ధతి ఇంత జరిగినా సరే, మానవ హక్కులు లేకుండా పోయినా సరే ఈ కమిషన్లు కూడా స్పందించాలి. కాబట్టి కమిషన్లు అంటే ఏదో కొన్ని అంశాలను స్పందిస్తాం, కొన్ని అంశాలు స్పందించాం, లేదంటే సెలబ్రిటీలు మాట్లాడితే స్పందిస్తే ఫేమ్ కమిషన్కి ఎక్కువ వస్తుంది అనుకుంటే ఆ అంశాలను మేము తీసుకుంటాం అనేది కాకుండా పేద ప్రజలు, సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు, పేద కులాల ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు స్పందించి చర్యలు తీసుకొని బాసటగా నిలవాలి, న్యాయం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం.